ప్రార్థన మాత్రం చేస్తుంటే తర్వాత ఆయన కూర్చుని మంచిగా చక్కగా ఆరాధిస్తుంటే వాళ్ళు చెప్తుండ్రు గాంధీ హాస్పిటల్లో చనిపోతే ఆయన తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టామనేసి. గాంధీ హాస్పిటల్లో చనిపోతే మీ ముందు తీసుకొచ్చిండ్రు. ఆ విషయం మీకు తెలియదు? మాకు తెలియదు. అందరూ సాక్షులుగా ఉన్నారు. నన్ను సజీవంగా దహనం చేయాలన్న ఆలోచన వాళ్ళకు. మొత్తం మనిషిని బ్రతికుండగానే మనిషిని పాతి పెట్టాశ. రెండు చేతులు పట్టాల మీద పెట్టి ఇట్లా తల పెట్టేసింది. 2 ముక్కలు అయిపోయింది. తల అక్కడైపోయింది, మొండెం ఇక్కడైపోయింది. దర్శనంలో చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. కళ్ళు మూసుకొని ఉన్న ఆకాశం ఎట్లా తెరవబడుతుంది. ఒక చిన్న పసిపిల్ల వాని పాదం భూమి మీదకి దిగుతుంది. అది ఎంత పెద్దగా మారుతుందంటే ఆ పాదంలో పచ్చి గాయం కనబడుతుంది. ఆ బిడ్డ దగ్గర వెళ్ళి మేము ప్రార్థన చేసి వచ్చినాము. తర్వాత మేము ఇంటికి వచ్చినాక వాళ్ళు ఆలోకిస్తుండ్రు, బిడ్డ బ్రతికే ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అట్లా శవంలాగా తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఆ బిడ్డ బ్రతికున్నాడు, చక్కగా ఉన్నాడు, కారు నడుపుతున్నాడు. ఒకసారి పెట్టేవాళ్ళు గొడ్డలతో చేయి నరుగుతారు. ఆ రక్తం ఎక్కడైతే పడుతుందో అక్కడ లంక బిందుల కోసం తవ్వి. మా తల్లి ఒక రూపు కింద పడిపోయి తను కూడా చనిపోయింది. ప్రైజ్ లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా ఇంటికి ఈ శామ్యూలయ్య గారు వచ్చారు. తన సాక్ష్యాన్ని తన నోటి నుండే మనం విన్నాము. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్యా. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని దేవుడికి మహిమ కలుగును గాక. నుంచి ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉందండి. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని వీక్షకులకు చెప్పమని కోరుచున్నాను. తప్పకుండా. నా పేరు సామ్యూల్ అండి, గ్రేస్ఫుల్ మినిస్ట్రీ. దేవుడికి మహిమ కలుగును గాక. సికింద్రాబాద్ నుంచి 15 కిలోమీటర్లు దూరంగా గ్రేస్ఫుల్ మినిస్ట్రీ చర్చ్ ఉంది. మెయిన్ బ్రాంచ్ అది. తకింది కూడా పంజగుట్టలో కూడా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన కృపను బట్టి, దేవుడిచ్చిన ఒక అమూల్యమైన సహవాసాన్ని బట్టి మళ్ళొకసారి తమ్ముడు జోషిని కలవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అనేకుల సాక్ష్యాలను చూస్తూ మీరు విన్నారు. అలాగనే ఎంతోమందిని బలపరచడానికి, ఎంతోమందిని ఆదరించడానికి, ఎంతోమందిని ఎన్నో సాక్ష్యాలను స్వీకరిస్తూ అనేక ప్రజలను ఈరోజు సాక్షి జీవితం అనేది అనేకులకు ఒక నెమ్మదినివ్వడానికి, ఊరటనివ్వడానికి, అలాగనే జీవితంలో యేసు ప్రభు ఆయన చేసిన అద్భుత క్రియలను లోకానికి తెలవడానికి, ఈరోజు వాళ్ళు పడుతున్న ప్రయాసానికి మీరు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థననే గొప్ప అద్భుతం చేస్తుంది. ఇంకా అనేకులకు ఒక తెలియని వారికి కూడా ఆయన చేసిన మేలు, యేసుప్రభు వారు చేసిన గొప్ప కార్యములు, యేసుప్రభు వారు ఆయన చేసిన త్యాగం మన కొరకు ఈరోజు ఎక్కడో అట్టడుగులో మారు క్రమంలో ఎందుకు పనికిరాని జీవితాన్ని నన్ను తీసుకొచ్చి దేవుడు చేసిన కార్యములు మరుగైపోకుండా ఈ సాక్ష్యాల ద్వారా బయటకు వచ్చి అనేకులకు వినిపించడానికి, అలాగనే నేను కూడా వింటున్నాను. అనేకమైన మరుగైన వాటిలో నుంచి ఎక్కడెక్కడో దూర ప్రాంతంలోనికి వెళ్ళి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకొని 10 మందికి పంచిపెట్టడానికి దేవుడిచ్చిన అమూల్యమైన నిజంగా సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి మహిమ కలుగుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇలాంటి సమయాన్ని మీతో కూడా పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నా జీవితంలో జరిగిన ఆ గొప్ప సంఘటనలు ఏంటంటే, చిన్న వయసులోనే దాదాపు 6-7 సంవత్సరాల వయసులో అందరు తల్లిదండ్రులతో సుఖంగా ఉంటారు. కానీ నా జీవితంలో ఆ సుఖం అనేది లేకుండా కొన్ని రోజుల తర్వాత నాకు వినబడుతుంది ఏంటంటే, మా తండ్రి నాకు చెప్తున్నాడు, నువ్వు నా కొడుకు కాదు అనేసి. అప్పటి నుంచి నాకు భయంకరమైన వేదన. ఎందుకు నా కొడుకు కాదని అంటున్నాను. నువ్వు నాకు పుట్టలేదు, నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఎత్తుకొచ్చినా అని చెప్తున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ఎత్తుకొచ్చినా అంటే, నాకు 6 మంది ఆడపిల్లలు. అప్పటికి మాకు తెలిసిందే 6 మంది ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు అని ఎప్పటికీ సంతోషపడేది. అయితే అప్పుడు తర్వాత నాకు చెప్తున్నాను, నువ్వు నా కొడుకు కాదు, నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఆడపిల్లలు లేరని చెప్పి తీసుకొచ్చినా అని చెప్పి. నిజంగా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారండి? వాళ్ళు చెప్పిన మాట మాత్రం వాస్తవం. అది జరిగింది. అయితే వాళ్ళు చెప్పి భయంకరంగా నన్ను హింసించడం మొదలుపెట్టిండ్రు. నువ్వు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఆల్రెడీ పేదరికంతో ఉన్నారు, తినడానికి స్థితి లేకుండా ఉంది, పరిస్థితుల్లో దారుమారు, కూలి పని చేసుకోవడం. 5 మంది ఆడపిల్లలు పెళ్లి చేశారు, ఒక ఆమె మిగిలిపోయింది. అయినా పేదరికం ఎంత ఉందనంటే వాళ్ళకు వచ్చిన డబ్బులతో నిజంగా చెప్పాలంటే తాగడం. మా తల్లి తండ్రి ఇద్దరు తాగేవాళ్ళు. కూలి పని చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన దాంట్లో పెట్టుకొని ఇద్దరు తాగేవాళ్ళు, మిగిలిన దాన్ని పిల్లల కొరకు పెట్టేవాళ్ళు. అలాగా ఘోరమైన స్థితిలో వచ్చిన మేము. ఎందుకంటే మా తండ్రికి ఉన్న అలవాటు తాగడం. ఆ తాగడం ఆయనకు మామూలుగా లేదు, భయంకరంగా ఎక్కువైపోయి కొన్ని రోజుల తర్వాత అది ఎంత భయంకరంగా మారేదంటే, ఒక మాంత్రికులతో సహవాసం చేరి ఆ సహవాసంలో
వాళ్ళు అడిగిండ్రు, నీ కొడుకుని చేస్తావా, మనకు లంకె బిందెలు దొరుకుతాయి, నువ్వు కూడా కోటేశ్వరుడు అయితే నేను కూడా అవుతాము అని చెప్పి అన్నప్పుడు ఇంకా మారుమాట మాట్లాడకుండా నాకు అన్న కొడుకు ఏం కాదు నేను ఇచ్చేస్తాను. ఆ మాంత్రికులకు ఇచ్చేసినప్పుడు మామూలుగా కాదు, ఆ చిన్న వయసులో నాకు కూడా పోయి కళ్ళు కొట్లోకి తీసుకుపోవడం, కళ్ళు తాగిపోయడం, సార తాగిపోయడం, మళ్ళీ గంజాయి ఎందుకు మత్తులో ముంచిన సంగతి నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులకు తర్వాత అర్థమవుతా ఉంది. వాళ్ళు నన్ను మత్తులో ముంచి ఆ మత్తుతోనే వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతే నా చేతులలో గొడ్డలతోటి ఇట్లా కొట్టేసరికి, అంటే ఎక్కడ తీసుకువెళ్ళండి? అడవిలో. ఏది అని అంటే మా దగ్గర బేగంపేట అనేసి ఒకటి ఉంది, బేగంపేట బ్రిడ్జ్, దాని కింద లంకె బిందెలకు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలిస్తే వాళ్ళకి అక్కడ ఎక్కడ దొరుకుతాయని చెప్పి వాళ్ళు దాని గురించి ఏమో చేసుకుంటూ కూర్చుంటారు. ఆ లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఆలోచనతోటి అక్కడ వెళ్ళి నా యొక్క ఇలా నరకం ఇలా కొడుతున్నప్పుడు నరాలు పగిలిపోతే మొత్తం రక్తం చిల్లిపోయేది. అక్కడ వాళ్ళు తువ్వడం, నా చేతులకు మాత్రం మా చెట్ల పసరు పెట్టేవాళ్ళు. వడ్డలతో చేయి నరుగుతారు, ఆ రక్తం ఎక్కడైతే పడుతుందో అక్కడ లంకె బిందుల కోసం తవ్వేవారు. వాళ్ళు చూసి ఇక నా చేతులకు ఏం లేదు కట్టేది, కేవలం ఒక ఆకులు మాత్రమే చుడుతుండే, దాంతో రక్తం ఆగిపోతుండే. మళ్ళీ తిరిగి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకో గాయం చేస్తుండే, ఇంకొక చోట దొరకకపోతే వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఇంకొక చోటుకు అక్కడ చేసేవాళ్ళు. సుమారు మీ వయసు ఎంత ఉంటుందండి? చిన్న వయసే, 6, 7, 8 సంవత్సరం అంతే, చిన్న వయసు. మాట్లాడలేము వాళ్ళతో, ఏం మాట్లాడలేము. ఇంకొక చోటుకి వెళ్ళిండ్రు, ఇగో ఇలాగా నా దేహం అంతా వడ్డలతోనే నరికేవారు. ఇది కత్తితోటి ఇట్లా కొట్టేవాళ్ళు. నరం ఎక్కడ మీ బాడీలోంచి రక్తం నేల మీద చిందించబడాలి. అట్లా రక్తం తీసినాక ఇంకొక చోటుకి తీసుకెళ్తారు. అట్లా భయంకరంగా మాట్లాడలేము. ఆ రక్తం బయటకు వెళ్ళేటప్పుడు ఏడుస్తుంటే నోట్లో బట్ట పెట్టేవాళ్ళు. మాట్లాడకుండా, అరవకుండా, జనాలకు వినపడకుండా అంత హింసిస్తున్నా ఏం మాట్లాడలేని వయసులో అమ్మలా గాయం కట్టేసినాక కొద్ది రోజులు మళ్ళా పని చేస్తారు. అట్లా చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా దొరుకుతలేవు, వాళ్ళు చేసే ప్రయత్నం అవుతలే అని చెప్పి నన్ను సజీవంగా దహనం చేయాలన్న ఆలోచన వాళ్ళకు పుట్టాను. చంపేస్తే మొత్తం మనిషిని బ్రతికుండగానే మనిషిని పాతి పెట్టే ఆశ. సజీవంగా మనిషిని బొందలేసి పోష చేద్దామని. అది మా తల్లికి తెలిస్తే రాత్రి నాకు చెప్తుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, ఎక్కడికైనా పారిపో అనేసి, ఇళ్ళని చంపేస్తారనేసి అడ్డుపడుతుంది. అప్పటికే నా కొరకు మా తల్లి చాలాసార్లు దెబ్బలు తిని ఇబ్బంది పడింది. అయినా వీళ్ళు నేను చంపేస్తారు కొడుకు, నువ్వు వెళ్ళిపో అని అంటే ఎక్కడ పోవాలన్నమ్మా నేను బాధపడుతున్నా. నాకు తనే ఒక దారి చూపించి పారసికుల దగ్గరికి వెళ్ళి అంట్లు తోమేది. అక్కడికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సికింద్రాబాద్లో ప్యారడైజ్ దగ్గర ఉంది, ప్యారడైజ్ అంజుమన్ ఆఫీస్ అనేది, అక్కడ పారసీ వాళ్ళు ఉంటారు, పారసికులు. బైబిల్లో కూడా ఉంది పారసికుల కొరకు. అలాంటి పారసికులు అక్కడ ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కొన్ని డబ్బులకు అమ్మేసింది. ఎందుకంటే మా తల్లి అమ్మడానికి కారణం నన్ను బ్రతికించుకోవడానికి. చంపేస్తారు అని అలాగ బానిసగా నన్ను అమ్మేసింది. వాళ్ళు పగలంతా పని చేయించుకుంటారు, రాత్రి మాత్రం నన్ను ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదే రోజు అదే పరిస్థితి. నాకు మా అక్క కూడా వెళ్ళి కొన్ని రోజులు భయంకరంగా చెప్పింది. వాళ్ళు నన్ను అడుకొచ్చుకోపోయినప్పుడు కొన్ని రోజులు వెళ్ళి గ్లాస్ పట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మసీదు దగ్గర, చర్చి దగ్గర, వినాయక టెంపుల్ దగ్గర, షాబా దగ్గర అడుక్కుంటున్న నాకైనా వాళ్ళు తృప్తి పొందకుంటే ఇలాగ నన్ను భయంకరంగా చిత్రించడం మొదలుపెట్టిండ్రు. ఇక ఘోరమైన స్థితి అని చెప్పి తట్టుకోలేక మాకు ఇంకెలాగైతే ఒకరోజు ఎట్లా చేసిందంటే నన్ను రాత్రి తీసుకుపోయి చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు మా తల్లి భయంకరంగా అడ్డుపడి ఆ పార్సల్లో చేతిలో పెట్టిన. మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. మా తల్లి ఒకతో రోజుకు నన్ను కాపాడేది. అదృష్టం దురదృష్టం అన్నట్టుగా ఉంటుంది కదా. మా తల్లి ఒక రూపు కింద పడిపోయి తను కూడా చనిపోయింది. మిమ్మల్ని కాపాడే మీ అమ్మగారు చనిపోయింది. ఇక ఎవరు లేరు బ్రతికించాలని వాళ్ళు. ఇక మా అక్క ఒకతుండే ఆడపిల్లగా, ఇక ఆమెకు కూడా పెళ్లి చేసేసినాం కష్టపడి. పెళ్ళి అయిపోయినాక ఇంకా ఆమెను వదిలేపోయి ఆమె ఎప్పుడైతే అత్తగారింటికి వెళ్ళిపోయి ఇంకా నాకు మళ్ళీ మొదలు పెట్టిండ్రు. అప్పటికి నేను మత్తులో ఎక్కువ లీనమైపోయినా. ఆ మత్తు లేకపోతే నేను నడవలేకపోతున్నా. పొద్దున్న లేవగా నాకు రోజు కొంచెమైనా తాగాలి, లేకపోతే డ్రగ్స్ దగ్గర నుంచి నేను ఏదైనా పని చేస్తాను. ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడిని. అంతగా బానిస అయిపోయినా. అందుకే మీరు కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రతిసారి ఎవరైనా మత్తులో ఉన్న వాళ్ళ గురించి మీరు ఎక్కువ ప్రార్థన చెప్పింది. చిన్న పిల్లలు ఈ రోజులల్లో డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. దాని విషయంలో చాలా ప్రార్థన చేయండి, మీరు కూడా చేపియండి. స్తోత్రం కలుగును గాక. చాలా అవసరమైంది అది. ఈరోజు ఆ పసిపిల్లల గురించి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అలాగైపోయి నేను కొద్ది రోజులకు ఎట్లయిపోయినా అంటే ఇంకా బానిసగా మారుతున్నా. నాకు
మా తండ్రి ఇట్లా మళ్ళీ తీసుకొని వెళ్ళిండ్రు. నన్ను తీసుకొని పోనీకి రెడీ చేసిండ్రు. తీసుకొని వెళ్తున్నప్పుడు సాయంకాల సమయం, అది మంచిగా ఎద్దులు, ఆవులు, ఎద్దులు చివరికి సమాధి చేయడానికి తీసుకెళ్తుండ్రు. ఓకే, మీకు తెలిసే నాకు తెలుస్తుంది అంటే వాళ్ళు తీసుకుపోతారంటే నన్ను ఏం చెప్పలేము. మరి మీరు ఏడుస్తున్నారా వద్దు వద్దని, లేకపోతే లేదు, ఏడవడం తప్ప నాకేముండదు. ఎవరు సహాయం చేసి కూడా లేరు. వాళ్ళు హైట్లో పర్సనల్గా ఉంటారు, మన చిన్నపిల్లలు అట్లా ఉంటుంది. వాళ్ళని తీసుకుపోతున్నారు, నాకు అర్థమవుతుంది. ఒకళ్ళు ఉన్న భయం అనేది లోపల ఎక్కువ పెరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారో అన్నట్టు భయం అనేది ఎక్కువ అయిపోయింది. నాకు పిరికిపోతాను తప్ప ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా, అప్పుడు మాట్లాడలేం. ఆ భయం అనేది ఎక్కువ ఉండే లోపల. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నా, నాకు ఇంకేం చెప్పలేను. వెనుకకెళ్ళి ఆ సాయంత్రం ఎద్దులు పరిగెత్తుకుంటూ వస్తాయి, ఆవులు ఎద్దులు వస్తున్నాయి. వచ్చి పక్కన పొడిచి మా తండ్రిని పొడిస్తే అన్ఎక్స్పెక్ట్గా అక్కడే పడిపోయిండు. కొద్ది రోజులు ఇక అనారోగ్యంతో ఉండి ఉండి తను కూడా చనిపోయిండు. అంటే ఆ ఎద్దు కొమ్ము దిగింది పక్కలో వెనకల. అది జరగకపోతే మీరు నేను ఆ రోజు అయిపోయేవాడిని. అంటే దేవుడు ఎద్దును అప్పటి నుంచే ఉందని ఇప్పుడు అనుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఆ రోజు కనుక ఎద్దు కనుక నన్ను రాకపోయిన ఉంటే నేను ఆ పశువుల ద్వారా నేను రక్షించబడ్డాను. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక అయిపోయింది అనుకున్నాను నా జీవితం. కొన్ని రోజులు వాళ్ళు ఆపేసిండ్రు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇక మీ అమ్మ లేదు, మీ నాన్న లేదు, మీ అక్కలు ఇవ్వలేరు, నీకు ఇంట్లో ఇవ్వలేరు, నీకు వండి పెట్టేటోళ్ళు ఇవ్వలేరు, నువ్వు ఎట్లయినా పెళ్లి చేసుకోవాలనేసి అంటుండ్రు. ఇక మా అక్కడ వాళ్ళు కూడా అంటారు, చిన్నోడు కదా ఎట్లా అంటే, లేదు ఏం కాదు చేద్దాం అని వయసు లేని నాకు పెళ్లి జరిపోయింది. పెళ్లి ప్రేరేపణతో, పెళ్లి మాకలతో దృష్టితో పెళ్లి చేయించిండ్రు. పెళ్ళి అయితే జరిగింది తప్ప ఆ మాంత్రికుల ప్రభావం ఎంత భయంకరపడా నాకు అర్థం కాలే. అప్పుడు కానీ ముందు మా ఇంటికి తరచుగా వస్తూ ఆ అమ్మాయిని ఎంత భయంకరంగా మాంత్రికుల చేతిలో బలి చేసిండ్రంటే, తనంతలా తానే మా ఇద్దరిని మేము ఏ రోజు కూడా వాళ్ళని కలవకుండా చేసిండ్రు. భార్యాభర్తల్లాగా మమ్మల్ని ఉండకుండా ఏమనంటే నేను ఒక తాగుబోతంలాగా ఆ అమ్మాయి ముందు, వాళ్ళ ముందు ఒక బిహేవియర్ లాగా, ఒక తాగుబోతంలాగా నన్ను చూపించిండ్రు. తర్వాత కొన్ని రోజులకు ఎట్లయిపోయింది అంటే, తనంతలా తానే వెళ్ళి అందరం చూస్తున్నాగా ఏం చేయలేని స్థితి. 2 చేతులు పట్టాల మీద పెట్టి ఇట్లా తల పెట్టేసింది. 2 ముక్కలు అయిపోయింది. తల అక్కడైపోయింది, మొండెం ఇక్కడ అయిపోయింది. నేను చేతులతో తీసుకెళ్ళి ఆ తల అక్కడ పెడుతుంటే మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది, గాలి కొట్టుకుపోతుంది. అది ఘోరమైన స్థితి, మేము చూడలేక. మళ్ళీ తిరిగి పోలీసు వాళ్ళకి ఆ సంగతి తెలిస్తే వాళ్ళు వచ్చి ఎవరు చేసింది ఎట్లానే అంటే, వీడు తాగుపోతాడు, వీడు డ్రగ్స్ తింటాడు, వీడు భయంకరమైన మూర్ఖుడు అని చెప్పి నా మీద వేసేసి ఆ కేసులన్నీ నా మీద వేసిండ్రు. అప్పుడు పోలీసు వాళ్ళు జైల్లోకి తీసుకుపోతే కుక్కని తీసుకుపోయినాడు, నన్ను తీసుకుపోయినారు జైల్లో వాళ్ళసి. అక్కడ అడుగుతున్నా, నాకు బ్రతుకంటే ఏముంది, దేవుడా ఎక్కడున్నావు, నాకు రోడ్డు మీద అడుక్కుంటుంటే అక్కడ అన్ని టెంపుల్స్ దగ్గర అడుక్కున్నాను, అన్నింటిని మొక్కిన అన్నీ చేసినాను కదా, నన్ను చంపేయండి, నాకు బ్రతకాలని ఆశ లేదు. ఎందుకంటే ఎవరి గురించి బ్రతకాలో తెలియదు, అసలు ఎవరి గురించి ఉండాలి, ఎవరి గురించి బ్రతకాలి నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్న నాకు, నన్ను చంపేయండి అని అడుగుతున్నా, నన్ను చంపేయి అని అడుగుతున్నా. నా జీవితానికి దారి దొరుకుతలేదు. 4 గోడల మధ్యలో ఉన్న చేర్చాలలో జైల్లో, అది పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా సీసీఎస్ అని ఉంటుంది, అక్కడ వేసిండ్రు. ఎవరు లోపలికి రారు, ఎవరు గల్వనికి రారు. నన్ను అక్కడ మరణం వెతుకుతున్నా, ఎక్కడ వస్తలేదు. నాలాగా ఎవరు మరణం మాత్రం చేయొద్దు, దయతో మీతో చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మహత్య భయంకరమైన పాపం. అలాంటి పాపంలో పడిన ప్రతి ఒక్కరికి నరకం తప్ప ఇంకొకటి లేదు. నేను 7 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన, అవి నేను మొత్తం అందుకే చెప్తలేను. నేను చిన్న వయసులో 6వ వయసు నుంచి మొదలుపెట్టాను ఆత్మహత్య చావాలని చెప్పి. అది మాత్రం ఎవరు చేయొద్దు, చాలా భయంకరమైన పరిస్థితి అది. ఆ టైంలో నేను మొదలుపెట్టిన మరణం గురించి నేను వెతుకుతూ చిన్నపిల్లల గోడల మీద రాసినట్టుగా పెన్సిల్తో రాసినట్టుగా అక్కడ ఒక సిల్వర్ రాసి ఉంది. సిల్వర్ రాసి ఉంటే నేను చర్చ్ దగ్గర వెళ్ళి అడుక్కునే అలవాటు కదా, బట్టి చూసినాను. నువ్వైనా దేవుని అయితే నన్ను చంపేయి అనేసి మొట్టమొదటిసారిగా నేను అడిగినాను, గట్టిగా అడిగేసిన. నువ్వైనా దేవుని అయితే నన్ను చంపేయి, నిన్నెవరో చంపేసారు సిల్వరో, నాకు అంతకు మించి ఏం తెలియదు, నన్ను చంపేయి అనేసి అడుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడతలేరు. నా తల తీసి ఆ సిల్వ మీద ఇట్లా కొట్టుకొని రక్తం అయిపోయిన పగిలిపోయింది. తల పగిలిపోయి రక్తం అవుతున్నా. కీర్తన 45లో 18వ వచనంలో చెప్తాడు, తనకు నిజంగా మొరపెట్టుకున్న వారికి ఆయన సమీపంగా ఉండబోతున్నాడు. అది తర్వాత అర్థమైపోయింది నాకు. గట్టిగా మొరపెట్టినాను, నువ్వైనా నన్ను చంపేయని నిశ్చయంగా హృదయం తెరిచి మొరపెడితే ఆయన వినే దేవుడు, నా మొర విన్నాడు దేవుడు. దరిద్రుల ప్రార్థన దేవుడు విని అక్కడ స్వామి అని ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం వినగానే పోలీసులు నన్ను పిలుస్తుంటేమో అని చెప్పి భయానికి అట్లే ఆగిపోయినాను. మళ్ళీ అడుగుతుండే, ఈ కాయం ఎడికే వచ్చిందా, ఎట్లా వచ్చిందని ఏమడిగినా చెప్పలేకపోతున్నా, లోపల ఉన్నాను. మరణం మాత్రమే వెతుకుతున్నాను. ఒకరోజు ఎలాగ వెతుకుతున్నా అంటే,
చనిపోవాలనే ఆలోచన ఎక్కువైపోయి ఇంకా మొదలైపోయి వెతుకుతా ఉన్న నాకు ఒక అవకాశం వచ్చింది. ఒక రోజు ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వలేరు, నేను ఒక కానిస్టేబులే ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు, ఇంకొక చెరలో అక్కడక్కడ చెరసాల ఉంటుంది మాకు, కానిస్టేబుల్ మాత్రం అక్కడ ఉన్నాడు. అందరూ అయిపోయినరు. ఆయన ఒక కోటర్ బాటలు పెట్టుకుని తాగి అక్కడ వాడి పెట్టేసి పండుకున్నాడు. ఆయన పండుకున్న చూసి ఆ బాటల్ లాక్కోవాలని చెప్పి షర్ట్ ప్యాంట్ అంతా విప్పి ఒకదానికొకటి పొడుగు చేసి కష్టంగా దాని మీద వేసి లాక్కొని దాన్ని పొడుచుకొని ఇట్లా చనిపోదాం అనుకున్నాను. అది కొడితే చిన్న ముక్కలు అయిపోయింది. చిన్న మరణం కూడా నా దగ్గరికి వస్తుందని చెప్పి వేదనతోటి కనీసం ఆ ముక్కలను నోట్లో వేసుకుంటే పేగులు కట్టయిపోయి చనిపోవాలనుకున్నా చిన్న ముక్కలు వేసుకుంటే పండ్ల కింద మాంసం లేదు, లోపల వేసుకున్నాను. ఆ మాంసం అంతా ఊడిపోయింది, గొంతంతా ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా భయంకరమైన స్థితికి ఇక మరణానికి వచ్చేస్తున్నా. ఇంకా అయిపోయింది అన్న స్థితికి వస్తున్నా. నాకు అసలు లోపలికి వెళ్తలో బయటికి వెళ్తా గొంతంతా భయంకరంగా ఇది అయిపోతుంది. ఆ టైంలోనే తలుపులు ఇట్లా తెరుచుకొని ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చిండ్రు. మాట్లాడతలేరు, ఏం చెప్తలేరు. నా వెంట్రుకలు పట్టిండ్రు, ఒక్క దెబ్బ ఇట్లా కొట్టిండ్రు. వీపులో కొడితే వాళ్ళు కొట్టిన దెబ్బకు 3 రోజులు తిన్న అన్నం కూడా బయటకు వచ్చేసింది. దాంతో సీస పెంకలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ చిన్న ముక్కలను బయటికి రాగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి నా నోట్లో పోసి ఎందుకు చనిపోతున్నావు అని అడుగుతుంటారు. ఏం చెప్పలేకపోతున్నాను. కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుతూ ప్రార్థన చెయ్యి అనేసి అడుగుతుంటారు. ప్రార్థన అంటే నాకు తెలియదు. ఎవరు మీరు అని అడుగుతుంటే వాళ్ళు సిలువ వైపు చూపిస్తుంటారు. ఆయన పిలిచినాం అందుకే వచ్చినామని. అంటే జైల్లోనే అధికారులే సిలువుకి ప్రార్థన చేయమని చెప్తున్నారు. అధికారులు కాదు, చెరసాలలో ఇద్దరు లోపలికి వచ్చిన వ్యక్తులు. నేను ఒక నా తోటి ఖైదీలు అనుకుంటున్నాను. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ఖైదీలనే అదే చెప్పడానికి పోతున్నాయి. లోపలికి వచ్చిండ్రు, వాళ్ళ లోపల నీళ్ళు పోసిండ్రు, మళ్ళీ కూర్చున్నాను. వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు చెప్తారు ప్రార్థన చేయాలంటే. ప్రార్థన అంటే నాకు తెలియదు అన్న. ప్రార్థన చేయాలంటే వీళ్ళు ఎవరు నాకు ప్రార్థన నేర్పిస్తున్నారు. ప్రార్థన అంటే నాకు తెలియదు. వాళ్ళు ఫస్ట్ టైం నాకు తెలియదు, మేము నేర్పిస్తాను నేర్చుకుంటాం వాళ్ళని చెప్పాను. వాళ్ళు మొట్టమొదటిసారిగా నాకు నేర్పించింది స్తుతి స్తోత్రం. ఒక లీచేయి ఇద్దరు ఇట్లా పట్టుకొని స్తుతి స్తోత్రం అని చెప్తున్నప్పుడు నన్ను మోకాల మీద నిలబెట్టిండ్రు. చెప్పిన ఆ 2 మాటల మీద ఒకరు స్తుతి అని చెప్తాను, స్తోత్రం 2 మాటలు చెప్పి అనుకున్నాను. అట్లే నిద్రపోయినాను. నాకు అప్పుడు అర్థం కాలే. నేను ఈరోజు ఆ మాట చెప్పడానికే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను. దేవుడు ఎందుకు నాకు నేర్పించిందో అర్థం కాలే అప్పుడు స్తుతులు స్తోత్రములు. ఇప్పుడు చెప్పగలుగుతున్నా ఆ స్తుతికి అర్థం ఏంటిదని. స్తుతిస్తే ఏం జరుగుతుంది మనిషి అని అంటే, యెహోషువ స్తుతిస్తే ఎరికో కొట్టగోడలు కూలిపోయినాయి. యెహోషువను స్తుతించమన్నాడు 7 రోజులు. అలాగని కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో చెప్తాడు 3వ వచనంలో, ఇజ్రాయేలు చే స్తోత్రాల మీద ఆయన నివాసం చేయబోతున్నాడు. ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. నాకు తండ్రిగా ఉండడా తల్లిగా ఉండవా అని అడిగినప్పుడు నేను ఒక ప్రశ్నకు జవాబు నువ్వు స్తుతించు అని స్తుతిస్తే ఆదరణకర్త స్తుతులపైన నివాసం చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు శీలలు స్తుతించిండ్రు, వాళ్ళు చెరసాలలోంచి విడుదల పొందిండ్రు. నాకు నేర్పించింది అదే స్తుతులు. నాకు ముందు అర్థం కాలే ఎందుకు ఈ స్తోత్రాలు నేర్పిస్తున్నా చెప్పి. అప్పుడు అర్థం కాలే నా జీవితానికి. కొద్దిగా తెల్లవారు చూసినాను, పొద్దున లేచి చూస్తే ఎక్కడ తాళం అట్లే ఉంది, సీస పెంకలు అట్లే ఉన్నాయి, నా నోట్లో రక్తం ఉంది, ఎవరు కనబడతలేరు. నేను అనుకుంటున్నా రాత్రి వచ్చిన వ్యక్తులు ఎక్కడ పోయినరు. అక్కడి నుంచి నా జీవితం మొదలైంది. మళ్ళీ రాత్రి వచ్చిన వాళ్ళు ఎక్కడ పోయినరు అనేసి నేను అడుగుతున్నాను. కష్టంగా అడగల్లా వద్దా అని భయంతోనే అప్పటికి భయపడుతున్నాను. అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ హడావిడిగా వాళ్ళు తిరుగుతుంటే, సార్ రాత్రి లోపలికి ఇద్దరు వచ్చింది వెళ్ళిపోయింది అని అడుగుతున్నా. కష్టంగానే అడిగినాను, కొడతారని తెలుసు ఏమన్నా భయపడింది. అయినా ఒకళ్ళ వ్యక్తిని అడిగినాను, గట్టిగా అడిగిన ఎవరో వచ్చిందని. నాకు తెలియకుండా ఎవరు వస్తారా గట్టిగా అడుగుతుండే ఎవరు వస్తారనంటే ఎవరా వచ్చిండ్రు. నేను పక్కనే ఆ ఇన్స్పెక్టర్ ఎస్ఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వింటుండ్రు. ఎవరు వచ్చిర్రా లోపలికి ఇంకా నన్ను అడుగుతుండ్రు. ఇద్దరు వచ్చిర్రు సార్ అని. రాత్రి ఎవరు ఉండని వాళ్ళే ఘర్షణ పడుతుండ్రు. ఈయన ఉన్నాడు వీళ్ళు ఉన్నారని. డబ్బులు తీసుకొని ఎవరైనా వస్తే పంపించేసినవా రాత్రి అనేసి వాళ్ళు అనుకుంటుండ్రు. వాళ్ళు ఘర్షణ పడుతుండ్రు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా చెప్పరా రాలేదని చెప్పి సార్ నన్ను చూడతారని. ఇక వాళ్ళు అనుకొని ఎట్లయితే వాళ్ళు వెళ్ళిపోయినరో లోపలికి వచ్చింది నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్పినావు, వాళ్ళ ముంగట నిజం చెప్పు నడు అని చెప్తుంటే, లేదు వచ్చిండ్రని నేను ఖచ్చితంగా వాదిస్తున్నా. అప్పటి నుంచి నా వాదోపం మొదలైంది. వచ్చిండ్రని నేను, రాలేదని వాళ్ళు.
నా నోట్లో స్తుతి స్తోత్రం అనే 2 వర్డ్స్ని వాళ్ళు రాలేదని చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది నా గురించి ఏదో ఉంది జరుగుతుందని. స్తోత్రం అని మొదలుపెట్టిండ్రు. వాళ్ళు మామూలుగా లేదు, బట్టలు విప్పేసి ఒక పెద్ద కర్ర, ఈ 2 చేతులు 2 కాళ్ళు ఒక్కజాలకి ఇట్లా కట్టేసి ముద్దలా కట్టేసి నా తల కిందికి వెళ్ళిపోయి కాళ్ళు పైకి వెళ్ళి వేలాడదీసిండ్రు. డ్రగ్స్ వాడి గంజాయితో నేను అనవసరంగా వచ్చిందని మా ఇది చేసినా అని చెప్పి వాళ్ళు నన్ను కొట్టే విధానం చూసినప్పుడు ఇది కొంచెం నా కాళ్ళు పగిలిపోయినాయి. నా 2 కాళ్ళు వాళ్ళు కొట్టిన దెబ్బలకు నా 2 కాళ్ళు పగిలిపోయినాయి. ఈ పంత ఒక చోట బట్టి కట్టేసిండ్రు. ఘోరమైన స్థితి అయిపోయింది. ఇక నిలబడలేను, కూర్చోలేని స్థితికి వచ్చేసిన. అయినా వాళ్ళకు ఇదైతే లేదు. చెప్పురా రాలేదని చెప్పురా అంటుండ్రు. అయినా చెప్పేస్తున్నా వచ్చి నాకు అనుకుంటుంది ఇక వీళ్ళ చేతిలో చనిపోతాను, నన్ను చంపేస్తారనేసి ఇక అట్లే చేస్తున్నాను. వదిలేసిండ్రు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండ్రు. అనుకుంటున్నా ఇక వీళ్ళని కొడుతారు, ఈ రాత్రికి నీకు పని చెప్తావా అని అంటారు. వచ్చిందని చెప్పేసినావు. మాటికి వాద అప్పటికే నువ్వు మొదలైంది వాదపం. దేవుని గురించి నిలబడ్డామంటే నాకు తెలియకుండా నిలబడిపోతున్నా. మొదటిసారి ఆ జైల్లోనే మొదలైంది పోరాటం. వచ్చిండ్రు అని చెప్పిన ఆ మాటకు వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు. కొట్టనికి వస్తా అని చెప్పి ఇవాళ నేను పని చేస్తానన్నారు. షర్టు మీదకి వెళ్ళి దారం అంతా తీసేసి బీడీలు తాగి పడేసిన అగ్గిపుల్లలు ఉన్నాయి ఆడ. అవి కూడా కొంచెం కష్టంగా లాక్కొని ఆ అగ్గిపుల్లలతోటి ఒక సిల్వలాగా ఇట్లా చిన్నది చేసి ఏసయ్య ఇదే అడుగుతున్నా, దేవుడా నన్ను చంపేయి, బతకాలని లేదు నాకు. బ్రతుకుతో కూడా ఎవరి గురించి బ్రతకడం నాకు లేదు. నాకంటే ఎవరు లేరు, నేను ఎవరి గురించి ఉండలేను, నన్ను చంపేయి. ఈ పోలీసు వాళ్ళు కొట్టే దెబ్బలకు నేను బ్రతకలేకపోతున్నా, నన్ను చంపేయి దేవుడా అనేసి అయితే లేదు నాతోటి. కాళ్ళ దెబ్బలు ఇవన్నీ జాలి కూడా వస్తలేదు. నన్ను చంపేయి దేవుడా అని అడుగుతున్నా. ఏమంటలేను. వచ్చిండ్రు, మాట్లాడుతూనే ఉన్నా. వచ్చేసి వాళ్ళ లోపల రాగానే పగిలిపోతున్న హృదయం అంతా, భయపడుతున్నా. లోపలికి వచ్చిండ్రు, చెప్తావా అని అంటుండ్రు. ఇక అయిపోయింది, వీళ్ళు చంపేస్తారని నాకు ఫిక్స్ అయిపోయినా. కొట్టేటప్పుడు వాళ్ళు బట్టలు తీసేస్తారు, మళ్ళీ కాళ్ళు చేతులు ఒక చోటుకు మళ్ళీ ముద్దలా గట్టి తన్నుడుదంతా అక్కడ పడిపోయినా. నా మెడలో వాళ్ళు సిలువ చూసి నువ్వు క్రైస్తవుడు వారా అని అంటున్నాను. క్రైస్తవుడు అంటే తెలియదు నాకు, క్రైస్తవం అంటే ఇవన్నీ తెలియదు నాకు. ఏం మాట్లాడో తెలియదు. ఇట్లా అనేసి అన్న క్రైస్తవుడు అయితే ఇట్లా ఎందుకు చేసినావు మరి అనేసి అడుగుతుండ్రు. వాళ్ళే అడుగుతుండ్రు, ఇట్లా అట్లా చేయరు కదా మరి ఎట్లా ఎందుకు చేస్తున్నా అనేసి. అవన్నీ అసలు నాకు ఏం తెలియదు. వాళ్ళు అట్లా అనుకుంటుండ్రు, క్రైస్తవుడు అని అంటే మీరు ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేసి. అవన్నీ తెలుస్తలేదు. వాళ్ళే అనుకొని పోన్లేదు, నేను వెనకేదో ఉండొచ్చు, చిన్నపిల్లగాడు కదా అని చెప్పి ఆలోచన చేసి నన్ను వదిలేసిండ్రు. వదిలేస్తే 3 రోజుల అన్నం లేదు ఏం లేదు చూస్తున్నాడు. ఆయన జాలిపడి ఓ పోలీస్ అయినా సరే ఈ అన్నం తిని అనేసి నాకు అన్నం పెట్టిండు. అప్పుడే మొదటిసారి నిర్ణయించిన, యేసు ప్రభు పేరు అని చెప్తే నాకు దెబ్బలు తప్పినాయి, నాకు అన్నం దొరికింది. బ్రతికి ఉంటే నీ పేరు చెప్పుకొని బ్రతుకుతా యేసయ్య అనేసి జైల్లోనే నిర్ణయించిన. నేను బ్రతికున్నాను, ఈరోజు నేను బ్రతుకుతున్నాను కూడా ఆయన పేరు చెప్పి దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే నేను జీవిస్తున్నది. కొద్ది రోజులు తీసుకుపోయాను, కొన్ని రోజుల తర్వాత మషీరాబాద్ జైలు ఉంది, అది ఇప్పుడు అది గాంధీ హాస్పిటల్ అయిపోయింది. ఆ జైల్లోకి తీసుకెళ్ళిండ్రు. అక్కడ తీసుకుపోయేటప్పుడు నన్ను తీసుకుపోయేటప్పుడు చెప్తుండ్రు వాళ్ళు ఎన్ని రోజులు శిక్ష పడతానంటే 14 సంవత్సరాలని. ఇక 14 సంవత్సరాలు జైల్లో నేనుండి ఏం చేయాలి? యవన కాలం అంతా జైల్లోనే అయిపోతుంది. ఇక ఎందుకు ఈ బ్రతుకని చెప్పి ఆ జైల్లో వెళ్తేనే నా బట్టలు మురికైపోయినాయి, చాలా ఘోరంగా అయిపోయినా, రక్తం మడుగులో ఉన్న నాకు కొంచెం కడుకోనికి. ఒక ఖైదీ నన్ను చూసి ఇగో బట్టలు చినిగిపోయినాయని చెప్పి నా చేతికి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన బట్టలు నాకు ఇచ్చిండు. అందులో ఒక పంచ కూడా వచ్చింది. ఆ పంచని తీసుకుపోయి బాత్రూంలలో కష్టంగా నడవడానికి కాళ్ళకు ఇబ్బంది అయిపోతున్నాయి, పరిస్థితి దారుణమవుతుందని చెప్పి లోపలికి వెళ్ళి డబ్బా మీద డబ్బా పెట్టుకొని ఊరేసుకున్నాను. మెడ మీద ఊరేసుకొని ఊరికి వేలాడుతున్నా. ఇక అయిపోయింది, చనిపోతున్న స్థితి దగ్గరికి వస్తుంటే ఏం లేదు, మళ్ళీ ఒక పోలీస్ ఆయన వచ్చిండు. అక్కడ ఎక్కడ ఉంటాయంటే జైల్లో లోపల గడీలు ఉన్నాయి, ఓపెనే ఉంటుంది, ఎందుకంటే ఎవరికి కూడా ఖైదీలకు పెట్టారు. అట్లా ఓపెనే ఉంటుంది వాడికి. ఈజీగా వచ్చేసి నన్ను పట్టుకొని బయటకు తీసుకొచ్చి నాకు అనుమానం వస్తూనే ఉందిరా నువ్వు ఏం చేస్తావు అని చెప్పి మళ్ళీ నన్ను అక్కడ కొట్టడం మొదలుపెట్టిండ్రు. కొడుతుంటే ఇంకొక ఆయన స్వామిదాస్ అని ఆయన వచ్చి అడ్డం పడ్డాడు. వద్దు ఫోన్లే వదిలేసేయండి అని చెప్పి వాడు ఆల్రెడీ పోతున్నాడు మనకిందని. ఎవరైనా నిన్ను విడిపించే వాళ్ళు ఉండరా అని అడిగిండ్రు. ఎవరు లేరు. జైలుకి ఎవరైనా వస్తారా లాయర్ ఉండడానికి అంటే ఏ లాయర్ లేరు.
మరి ఎవరైనా నిన్ను బయటకు ఎవరు తీసుకుపోతారు? ఎట్లా అంటే ఎవరు లేరు. నీ గురించి ఎవరైనా కొట్లాడేటోళ్ళు ఉండరా? ఎవరు లేరు. ఇక వాళ్ళు చూసి ఇంకా ఎవరు లేరు కదా నీకు అని చెప్పి ఆ పోలీస్ అయినా ఫస్ట్ టైం నా చేతిలో నీకు అమ్మనని లేరు కదరా, ఈయననే నీ అమ్మ అని చెప్పి మీ నాయన అని చెప్పి నా చేతిలో బైబిల్ పెట్టిండు. ఒక పోలీసే మీ చేతుల్లో బైబిల్ ఇచ్చిండు. ఈరోజు అందుకే అంటాను, చట్టంలో ఎంతమంది ఎంత భయంకరం ఉన్నా పోలీసు వాళ్ళలో మంచి మనుషులు ఉండరు. నేను దానికి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎంతోమంది న్యాయాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉండరు. దేవుడికి మహిమ. ఆయన వచ్చి నా చేతిలో బైబిల్ ఇచ్చి, అక్కడ లోపలనే జైల్లో మసీదు కూడా ఉంటుంది, మందిరాలు కూడా ఉంటాయి, ప్రార్థన స్థలాలు కూడా ఉంటాయి లోపల కూడా జైల్లో. అక్కడ ప్రార్థన జరుగుతున్న చోట్లోకి ఆదివారం మాత్రం ఫాదర్ వస్తాడు. అక్కడికి నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి, వీడు ఊకే చచ్చిపోతా అంటుండే, జర వెనక్కి ఏదైనా ప్రార్థన చేయని చెప్పేసిండు. ఊకే చచ్చిపోతే మనసు అంతా సరే చేంజ్ అవుతుంది అక్కడ పోనేసి. అయితే నన్ను లోపలికి తీసుకుపోయి చూపిస్తే ఏం మాట్లాడతలేడు. ఆ పాస్టర్ నా నెత్తి మీద చేపెట్టి, నువ్వు జైల్లో ఉండవు, కొన్ని రోజులు నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు, ప్రపంచం అంతా నిన్ను చూడబోతుంది అని అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నేను నమ్మలే. నాకంటూ ఎవరు లేరు, నన్ను ఎవరు బయటికి తీసుకుపోయడానికి ఎవరు లేరు, నాకెవరు ఉండరు నన్ను తీసుకుపోవడానికి అని నేను అనుకుంటున్నాను. నమ్మకపోతే నువ్వు నమ్ముతలేవు కదా. 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు స్వామి అని పిలిచింది నేనే అని అన్నాడు. ఈయనకి ఎట్లా తెలుసు? అది నాకు తప్ప ఇంకెవరు తెలియదు. సీస పెంకలు వేసుకున్నప్పుడు నిన్ను నా దూతలను పంపించి నేను శ్రీశైలాన్ని బయటకు తీసుకొచ్చినా కదా అని అన్నాడు. అంతవరకు నాకు తెలియదు నా దగ్గరికి దూతలు వచ్చిన సంగతి. అప్పుడు అర్థమైంది, అరే నా దగ్గరికి వచ్చింది దేవదూతలా అనేసి. అప్పుడు అని నువ్వే దేవుని అని చెప్పి నేను ఆయనకు 2 కాళ్ళు పట్టుకొని పోతే, నేను కాదు నీ చేతిలో పట్టుకున్న చూడు బైబిల్, అదే సత్యం అని చెప్పి అక్కడ వాక్యం చూపిస్తున్నాడు. ఆయన దిక్కులేని దరిద్రులకు తోడుగా ఉంటాడు, ఏకాకులను చేస్తూ కట్టబోతున్నాడని చెప్పి ఆ బలమైన వాక్యం చోట ఆయన నాతో మాట్లాడి బలపరిచి అక్కడే జైల్లోనే ఉపవాసము ప్రార్థన నేర్పిస్తాను. నిజంగా ఆయన ఎవరు సేవకుని అడగొద్దు. నేను అట్లా అడిగినా, ఇది నమ్మడానికి నేను చనిపోతున్నా, నా మెంటల్గా ఇదైపోతున్నా, నాకు డ్రగ్స్ లేకపోతే నేను చచ్చిపోతున్నా, నాకు కొంచెం ఇస్తావా అని అడుగుతున్నాను. లేకపోతే కొంచెం తంబాకర్ని నాకు, నా మైండ్ నా తల పగిలిపోతుంది అని చెప్పి. అసలు ఏ మాకులు తెచ్చిండో తెలియదు, తంబాకులు అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. ఒక ఆదివారం రోజు ఆయన ప్రార్థన చేసినాక నా అలవాటు అనేది తగ్గిపోతూ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. కొద్ది రోజులు వచ్చిండు, మానేసిండు. ఆయన కూడా అరే బాగుంటుండే కదా, ఆయనకు చెప్పుకోనికి బాగుంటుండే, ప్రేర్ చేస్తుండే. 6 గంట సేపే ఉంటాడు, ఎక్కువసేపు కూడా ఉండడు. 6 గంట సేపు మాత్రమే చెప్పేసి పోయేటోడు. ఆయన మాటలు వింటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండేది. అది కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ అదే మొదలైపోయింది. ఫస్ట్ ఇక జైల్లో ఉండి ఆయన నేర్పించిండు, ప్రార్థన చేయండి అని అంటాడు కదా. ఎప్పుడు చేయలే, మొట్టమొదటిసారిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. జైల్లో ఉండి అడుగుతున్నా, నాకు దేవుడా మా అమ్మ ఉందా, నాన్న ఉందా, నేను ఏ కులమో నాకు తెలియదు. మా తల్లిదండ్రులు చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళి ఎత్తుకొచ్చినాను. మరి నేను ఏ కులం, నేను ఏ మతం నాకు తెలియదు, నేను తెలుగు హిందీకు ఎవరో నాకు తెలియదు. మాకంటూ తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు ఉంటే నన్ను ఎత్తుకొచ్చిన అంటే వాళ్ళు ఎంత బాధపడుతుండ్రో, ఎక్కడ ఉండరో నాకు తెలియదు. నాకు ఒకసారి చూపించవా, మా తండ్రి ఎవరైనా ఉంటే నాకు చూపించు దేవుడా అనేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా. నాకు దర్శనంలో చాలా స్పష్టంగా చూపిస్తున్నాను. కళ్ళు మూసుకొని ఉన్న ఆకాశం ఎట్లా తెరవబడుతుంది, ఒక చిన్న పసిపిల్ల వాని పాదం ఇట్లా భూమి మీదకి దిగుతుంది. అది ఎంత పెద్దగా మారుతుందంటే ఆ పాదంలో పచ్చి గాయం కనబడుతుంది. ఆ గాయం అంతా రక్తంతో ఉంది, ఇట్లా పడుతుంది మీదికి. అది ఇట్లా తొక్కేసినట్టుగా నా మీదకి వచ్చేసి నన్ను దొక్కుతుంది. ఇదేంది, ఏదో కాలు నన్ను దొక్కేస్తుందని చెప్పి నేను ఇట్లా భయపడుతున్నా. లోపలికి వెళ్తుంటే ఆ గాయం లోపలికి నేను వెళ్ళిపోయినట్ల. లోపల వెళ్తే తెల్లటి వర్ణం, ఎక్కడ నేను చూడనటువంటి తెలుపు. అది అసలు ఏ లైట్లు లేవు, అట్లా అంతటి వెలుగు లోపల ఉంది. మేఘాలు, వెలుపు ఒక రకంగా కనిపిస్తుంది. ఇదేంది లోపల ఇట్లా కనబడుతుంది, నాకు తెలుస్తుంది నేను పాదం లోపల ఉన్నాను, కానీ లోపల అలా ఉంది. అట్లా చూస్తూ నేను అనుకుంటున్నా ఏదో ఉంది. అసలు నేను జైల్లో ఎవరైతే నాకు వ్యక్తులు కనిపించారో వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. రా మీ తండ్రిని చూస్తాను కదా అని చెప్పి నేరుగా చూపిస్తే ఎవరు కనిపిస్తలేరు. ఒక సింహాసనం కనబడుతుంది అంతే. ఆ సింహాసనం ఇట్లా గడ్డం మాత్రమే, ఆయనే నాకు మనిషి కనబడతలేడు, సరిగా కనిపిస్తలేడు. ఏమన్నాడు, నేను చూసి తట్టుకోలేడు అన్నారు. అట్లే నాకు ఏది కనబడతలేదు, కేవలం ఒక ఇట్లా గడ్డం మాత్రం, పెద్ద ఎవరో ఉన్నట్టుగా గడ్డం మాత్రం కనబడుతుంది.
నాకేం కనబడుతుంది అంటే సరిగ్గా చూడు అని అన్నాడు. అప్పటికి నా దర్శనం అయిపోయింది. మళ్ళీ కిందనే కనబడుతున్నా. వాళ్ళు అడుగుతుండ్రు, ఏం లేదు, ఒక మాట మాత్రం నాకు చెవులకు వినబడుతుంది, గొర్రెలు పోయే ద్వారమును నేనే, ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, ఉండేది నేనే, అందరు నా లోపలికే రావాలి ఈ గాయం చూసిన వాళ్ళకు అనే మాటలు మాత్రం నా చెవులకు అట్లా వస్తూ ఉన్నాయి. అందుకనే ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక అంటాడు. ఆ మాట చాలా అవసరమైంది. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మతో మాట్లాడండి దేవుడు. అప్పటికి నాకు తెలియదు చెరసాలలో ఇలాగ జరుగుతున్న సంగతి. అది నాకు వినపడుతున్న మాటలు నేను అప్పట్లో అట్లా పెట్టుకుని నాకు అయిపోయినా, దాన్ని మర్చిపోలేకుండా ఏది నాకు ఇట్లా జరుగుతుంది అనేసి. అంతవరకు నన్ను చూడడానికి ఒక్క వ్యక్తులు కూడా రాని వాళ్ళు. ఇది కూడా చెప్పగలుగుతాను. ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయం 8వ వచనం 6వ వచనంలో ఉంటుంది, బుద్ధి లేని అవివేక జనంగమా యెహోవాకి ఇట్లా ప్రతీకారం, ఆయననే నిన్ను పుట్టించిన తండ్రి గాడా అని అక్కడ రాసి ఉంది. అదే వాక్యానుసారంగా నాకు ఆ మాట ఆ దర్శనంగా నెరవేర్చబడ్డది. తండ్రిని చూపించానంటే ఆయననే నీ తండ్రి అన్నట్టుగా చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ తండ్రిని చూసినాక నేను మనసు సంతోషమైపోయింది. తెల్లవారి ఎవరు రారు, నా గురించి లాయర్ వచ్చిండు, ఇక్కడ సంతకం పెట్టానంటుండు. ఎవరని అడిగితే పార్సీ వాళ్ళు. ఆల్రెడీ మా అమ్మ నన్ను నమ్మేసింది, బానిసను. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి నేను జైల్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తాం, మా దగ్గరనే ఉండిపోవాలి, పని చేయాలని. సరే జైల్లో ఉండడం కంటే అక్కడ ఉండడం బెటర్ అని చెప్పి సరే వస్తా అన్న. సంతకం చేయించుకుంటూ తెప్పించి 80,000 రూపాయలు పెట్టి నన్ను బయలు మీద బయటకు తీసుకొచ్చిండ్రు పారసికులు అని లాయరే. బయటకు తీసుకొచ్చిన తర్వాత పగలంతా పని చేయించుకుంటారు, రాత్రి మాత్రం మళ్ళీ ఇల్లు ఉన్నది కదా అన్న ఆలోచన వాళ్ళకుంది. నేను అట్లే వెళ్ళిపోతున్నాను. నా గురించి ఆయన కేసు కొట్లాడడానికి దేవుడు ఆయన హృదయంలో పనిచేసాడు. ఆయన కొట్లాడుతున్నాడు. కేసు తీసుకొని ఉండడానికి చోటు లేదు, ప్రతిరోజు రావాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ ఒకటి వినాయక్ టెంపుల్ ఉంటుంది. ఒకరోజు వినాయక్ టెంపుల్లో వండుకుంటుండి, పక్కనే మసీదు ఉంటుంది, మసీదులో వండుకుంటుండి, పక్కన ముందుకు ఒక చర్చ్ ఉంది. ఇట్లా ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఒకరోజు అక్కడ, ప్రతిరోజు రాత్రిపూట తల దాచుకోవడానికి అట్లే ఉండేది. వాళ్ళు ఇచ్చే ప్రసాదం, వాళ్ళు ఇచ్చే బ్రెడ్, వాటినే తినుకొని రాత్రిపూట కడుపు నింపుకొని ఉంటుంది. అట్లా కొన్ని రోజులు గడుపుతున్నాను. తర్వాత స్వామిదాస్ జైల్లో చెప్పినండి నాకు కొన్నిసార్లు అప్పట్లో, నువ్వు బయటికి వెళ్ళిపోతావు, చర్చికి వెళ్తావు అని చెప్పి మాటలు గుర్తుకొచ్చి బాలాజీ నగర్లో క్రీస్తురాజయ్య గారు అక్కడ చర్చికి వెళ్ళి ఆయన కలిగితే ఆయన ఎక్కడి నుంచి వచ్చినా అంటే ఇట్లా జైలు నుంచి వచ్చినా ఎంతో ప్రేమతో ఆదరించి వాళ్ళ తల్లిదండ్రులాగా నన్ను చూసిండ్రు. అక్కడే మారుమనసు ఉంది, అక్కడే చక్కగా మారుమనసు దేవుడు జైల్లో ఇచ్చేసిండు. బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో చక్కగా దేవుడు నింపిండు. కానీ ఉండడానికి స్థలం ఎవరికి చెప్తలేను నా స్థితి. అయినప్పటికీ నేను ఇంకా అదే బానిసత్వంగా ఉన్నాను పార్సీ వాళ్ళకు. ఎప్పుడో ఒకసారి సమయం దొరికినప్పుడు వెళ్ళిపోతుంటే మళ్ళీ వచ్చేస్తుంటే. కొన్ని రోజులకు మా పార్సికుడు సార్, ఆయన లాయరే, నన్ను రోడ్డు మీద రైల్వే స్టేషన్లో చూసిండు. అక్కడెక్కడ దొరుకుతున్నావు, రాత్రిపూట అక్కడెందుకు కనిపిస్తున్నావు అనేసి. అర్థం కాని స్థితిలోనే ఏం చెప్పకుండా నాకేం లేదని చెప్తే తాను మా ఇంటికి నడువని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సర్వెంట్ క్వార్టర్స్ అని ఉంటుంది, వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఉంటే అక్కడ సర్వెంట్ క్వార్టర్స్లో నాకు ఒక ఇల్లు ఇచ్చారు, రూమ్ ఇచ్చిండ్రు. దేవుడిని పట్టుకున్నాక నాకు ఒక రూమ్ ఇచ్చిండ్రు. నాకు అన్నీ అయిన వసతులన్నీ లోపలికి ఇచ్చేసి, ఇక ఇక్కడే ఉండిపో, పగలు పని అక్కడ చేసుకుంటావు, రాత్రులు ఇక్కడ ఉండిపోయిగా అని చెప్పి పెద్ద గేట్ ఇక అక్కడే మొత్తము దానికి తోడు ఇంకొక బానిస అయిపోయినా కొన్ని రోజులు. ఇక అక్కడే ఉండిపోతున్న మాకు 4 సంవత్సరాలు కేసులు మొత్తం కొట్లాడి అది కొట్టివేయబడ్డది, కొట్టేసిండ్రు. కేసు కొట్టేసిన తర్వాత మా సేవకుడు చూసి నీకు పెళ్లి చేయమంటుండే దేవుడు అని చెప్పి నాకు పెళ్లి చేసి, నాకు పెళ్లి చేస్తుంటే నేను ఒక బానిసను, నాకు పెళ్ళి ఎందుకు అని నేను అడుగుతున్నా. అయినా సరే దేవుడు చెప్తున్న మాట నువ్వు విను, చేసుకొని చెప్తే మళ్ళీ ఆ లాయర్తో వెళ్ళి మాట్లాడిన సార్తో మాట్లాడితే వాళ్ళిద్దరు కలిసి నాకు ఒక పాస్టర్ కూతురుతో పెళ్లి చేసిండ్రు. దేవుడు నాకు 2 పిల్లలు ఇచ్చిండ్రు. నా మొదటి కొడుకు పుట్టినప్పుడే మేమిద్దరం కలిసి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అదే దర్శనం మళ్ళీ నేను జైల్లో ఏదైతే చూస్తున్నానో అట్లే ఆ సింహాసనం అట్లే గడ్డంలా కనబడుతుంది. అక్కడి నుంచి నా సేవ చేయవా అనే మాట. నీ సేవ చేయాలంటే నాకు చదువు రాదు కదా, నీకు తెలుసు కదా, ఇట్లేంటే నీకు సేవ చేయాలని ఆశ ఉంది కానీ చదువు రాదు. నన్ను ఎవరు చదివిస్తారు? చిన్నప్పటి నుంచి నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నాకు చదువు రాదు, నీకు తెలుసు కదా అని అంటే నాలుకే తెరువు అన్నాడు. నాలుకే తెరిస్తే ఇట్లా రాసాడు, ఇంతనే వేలు, ఇట్లా వేలు కనబడుతుంది, వేలుతో ఇట్లా రాసేసిపోయాడు. ఆ రోజు నుంచి నేను తెలుగు వాడిని ఈరోజు హిందీ మాట్లాడగలుగుతున్నాను.
హిందీ కూడా మాట్లాడతారు. ఇప్పటిదాకా నేను వచ్చింది మహారాష్ట్ర నుంచి. ఓకే ఓకే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహారాష్ట్రలో ఇప్పుడు కొల్లాపూర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, జాల్నాలో మహారాష్ట్రలో ఒక బ్రాంచ్ ఉంది. ఓకే. కన్నడ మాట్లాడతాను. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు వరకు అయ్యారు? దేవుడికి మహిమ బట్టి 17 ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్న మీరు ఒక 17 సంఘాలకి అధ్యక్షులుగా ఉన్నారు. దేవుడికి 17 బ్రాంచ్లు ఉన్నాయి. అవును. ఓకే ఓకే. దేవుడికి కృపనిచ్చిండు. అలాగంటి జీవితాన్ని ఇక అయిపోయింది అనుకున్నాను. సేవ చేయాలంటే రాసేసిండు వెళ్ళి అన్ని భాషలు మాట్లాడడానికి దేవుడికి నాలుక మీద రాసి దేవుడు వెళ్ళిపోయారు. అంతే అంతే. నాకు ఇంకేం చెప్పలే, ఇట్లా రాసేసి వెళ్ళిపోయింది. ఇంకోటి అడిగిన ఎక్కడ వెళ్ళాలంటే నేను బావిలో దునికినండి. కొన్నిసార్లు బావిలో దుంకితే నువ్వు అక్కడి నుంచే మొదలు పెట్టాను. నేను ఆ బావి దగ్గర నుంచే సువార్త ప్రారంభించినాను. కృపనిచ్చిండు. కొన్నిసార్లు నాకు చదువురా ఒక అక్షరాలతో సహా ఇట్లా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ వర్డ్స్ అనేది ముందుకు వస్తున్నాయి. దాన్ని బట్టి నేను చదవగలుగుతాను. దేవుడికి మేము అప్పటి నుంచి మళ్ళీ కూర్చోండి, బైబిల్ రాదు నాకు, చదువు నేర్పిస్తాను నేను చేసింది కదని చెప్పి ఇక మొదలు వెళ్తున్నా. రాకపోయినా కష్టంగా పెట్టి వీళ్ళని అడిగి ఇదేంటి చెప్పు అని అడుగుతుంటే అసలు ఆశ్చర్యపోయేవారు వాళ్ళు. ఒక్కసారి ఇట్లా చెప్తే నేను వెంటనే అంటే దేవుడు చెప్పిన మాట అది త్వరగా నేర్చబడేది. ఇదేంటిది అని చెప్తుంటే ఇది ఫాస్ట్గా నేర్చుకోగలిగిన కృపనిచ్చేసిండు దేవుడు. నేర్పించేసిండు. వాక్యాన్ని పట్టుకుని ఇక నేను చదవగలుగుతున్నాను, తర్వాత అందరికీ చెప్పగలుగుతున్నాను. అక్కడి నుంచి కొన్ని చోట్లకి తీసుకెళ్ళాడు. ఎక్మై గ్రామం తాండూరు దగ్గర, అక్కడ ప్రభు ఒకటి ఇచ్చిండు. మళ్ళీ అక్కడ నుంచి ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సాలో కూడా బ్రాంచ్ ఉంది. ఒరిస్సాలో కూడా దేవుడు తీసుకెళ్ళిండు. అక్కడ దేవుడు బలమైన కార్యాలు చేసి అనేకులకు స్వస్థతలు విడుదల చేసి అక్కడ కూడా ప్రభునిచ్చిండు. అక్కడ ఒక అప్పటికి నేను ఒక బానిసనే. 3 రోజులు లీవ్ పెట్టుకుంటాను, నెలకు ఒకసారి 3 రోజులు లీవ్ పెట్టుకొని 3 రోజులు లీవ్లలో ఇవన్నీ సువార్త కొరకు బయటకు వెళ్ళేవాడిని, తిరిగి వచ్చేసేవాడిని. అట్లా దేవుడు సువార్త చేసుకుంటూ కూడా ఆ యొక్క పనులు చేయగలిగినాం, జాబ్ చేసుకుంటూ. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సేవలని అంటే పని చేస్తూ వీలైనంత మటుకు మనం ఏదైనా సహాయం చేస్తూ మందిరాలు కట్టాను, మీరు ఏదైనా చేయండి అని అంటాను. దేవుడికి మహిమ కలుగును కాక. ఊరికినే ఉండడం కంటే సరే నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా దేవుని పని చేయాలంటాను. దేవుడికి మహిమ. నేను అట్లే చేసుకుంటూ వచ్చినాను. దేవుడికి మహిమ. ఆ రకంగా దేవుడికి వచ్చిండు, నడిపించిండు. కొద్ది రోజులు దేవుడు నడిచింది. అప్పటికప్పుడు అడుగుతున్నా, దేవా అన్నీ చేస్తున్నావు కానీ నేను ఒక బానిసనే, ఇక్కడ నేను ఒక బానిసను. అక్కడ నేను చేసేది ఏంటంటే పార్సీ టెంపుల్లో, ఒక టెంపుల్లో నేను పని చేస్తాను. ఆశ్చర్యపోతాను అంటే నేను చేసేది పని హిందూస్ టెంపుల్లో. పార్సీ అంజుమన్ ఆఫీసర్ అంటే వాళ్ళు సూర్యదేవునికి ముక్తులు. వాళ్ళు చక్కగా వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా మంచి మనుషులు. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించాను, అందరితో కలిసిమెలిసి ఉంటాం చాలా చక్కగా. వాళ్ళు చాలా చక్కగా అందులోనే నేను పని చేసేవాడిని. అందులోనే పనిచేస్తూ అక్కడ వాళ్ళు కూడా నాకు చాలా మంచి సహకరించారు. నువ్వు వెళ్ళు అనేసి వెళ్ళు అని వెళ్ళనిచ్చేవాళ్ళు. కొన్ని రోజులు కష్టంగా వద్దనుకున్నారు. తర్వాత దేవుడు చేసిన మెరికల్స్ వాళ్ళు కూడా చూసి సరే వెళ్ళు, నీ పని చూసుకో, ఎవరి దేవుడు వాళ్ళకే, నీకు అక్కడ నచ్చింది అక్కడికే వెళ్ళిపో అనేసి వాళ్ళు వదులుకుంటారు. అట్లా 3 రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చేవాళ్ళు నాకు. కొన్ని రోజుల తర్వాత మా భార్య కూడా అంటూ మేము ఇక్కడ ఉండలేని బానిసత్వం, ఇంకా నా పిల్లలందరూ బానిసత్వంగా మారిపోతారు, నా బాబు ఉన్నాడు, పాప ఉన్నది, ఇట్లనే మా పరిస్థితి అనుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు సరే ఆయన ఎప్పుడు విడిపిస్తాడో విడిపించాను, పర్లేదు, మనం ఇక్కడ సంతోషంగానే ఉన్నాం కదా, వీళ్ళు ఒక తల్లిదండ్రులాగా మనం చూస్తారు అని సంతోషంగా ఉన్నాను నేను. మా సార్ ఆయన కొడుకు అనారోగ్యం ఉంది. ఆయన ఏమన్నాడంటే కొన్ని రోజుల నుంచి బాగాలేడు. అసలు యేసు ప్రభు వారు ఎంత గొప్పగా దర్శించిందంటే ఆయనను దర్శించి రాత్రిలో పూట వెళ్ళి మాట్లాడుతున్నట్ట, నా కొడుకును విడిపిస్తే నీ కొడుకు నేను ఇచ్చేస్తాను. నువ్వెవరు, నీ కొడుకు ఎవరు, నా కొడుకు హాస్పిటల్లో ఉండు, నీ కొడుకు ఎవరంటే నా కొడుకు నీ ఇంట్లో ఉండు, నీ కొడుకు హాస్పిటల్లో ఉండు, నువ్వు ఆయన విడిపించే నీ కొడుకుని ఇచ్చేస్తాను అన్నట్టు. అదే రోజు రాత్రి మళ్ళీ 11 నా దగ్గరికి వచ్చి తలుపు కొట్టి, స్వామి మీ తండ్రి నా దగ్గరికి వచ్చా. మా తండ్రి ఎవరు అని నేను అడుగుతున్నా. మీ డాడీ మీ నాన్న వచ్చిన నా దగ్గరికి, ఇక నువ్వు మాకు 80,000 ఇవ్వద్దు, నువ్వు నాకు ఏ డబ్బులు కూడా మళ్ళీ ఎక్కువ ఇంకా బానిసంగా ఉన్నావు కాబట్టి, ఇంకా పెళ్లి చేసేది కాబట్టి ఇంకా ఎక్కువనే అయిపోయినాయి. అయినా వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు మాకేమి ఇవ్వద్దు, నువ్వు ఏది వద్దు, నీ దేవుడే వచ్చి నన్ను విడిమని నేను చెప్పిండు, నువ్వు వెళ్ళిపో అనేసి. అలాగా బానిసత్వంలోంచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఇప్పుడు నేను 17 సంవత్సరాలు అయింది. ఆ 17 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇట్లా నడుస్తూనే ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చేసిన వెంటనే ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక చర్చికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ కాదు అని మల్కారం అనే ప్రాంతం ఇప్పుడు ఉంది,
ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉండడానికి అసలు అక్కడ ఒక చిన్న కొంతమంది బాగలేకపోతే నన్ను ప్రేయర్కి పిలిచిండ్రు. అక్కడ మళ్ళీ ఆత్మలో ఇవే ఇస్తా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని. అక్కడ ఉన్న మాకు చిన్న పిల్లలను పెట్టుకొని మేము ఉన్నాం. దేవుడు కృపనిచ్చిండు. ఆ స్థలమే ఈరోజు ₹1,00,00,000 మందిరంగా మారింది. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ మాది మళ్ళీ మా కష్టం ఏది లేదు. కొంతమంది ఎంతోమంది బాగా అయిపోయినరు, ఎంతోమందికి విడుదల అయిపోయినరు. ఇప్పుడు నా పరిచయం ఎట్లా అంటే, నాలాగా ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉండి ఎక్కడేం దిక్కుతోచకుండా వాళ్ళను, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక సేవకులుగా చేయలేం. మంచి వాళ్ళని కాదు, మంచిగా అందం ఉండాలి. ఏదీ లేదనుకున్న వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర అట్లే ఉన్నారు. అలాగే మేమందరం కలిసి ఆ మందిరాన్ని పనిచేయడానికి కూడా అందరం కలిసి, కూలి వాళ్ళు లేరు, అందరం కలిసి ఆ పని చేయడం. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు కృపనిచ్చి ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని కృప దయ మీ అందరితో కలవడానికి. అలాగనే దేవుడు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిండు. దేవుడు నాకు ఒక కుమార్తెనిచ్చిండు. కుమారుడు ఇప్పుడు ఇంజనీర్ చేస్తున్నాడు, కుమార్తె B.Pharmacy చక్కగా చదువుకుంటుండ్రు. దేవుడు కృపనిచ్చిండు. ఇంతవరకు ఆయనే ఎబినేజర్గా ఉండి ఎన్నో మేలను చేసుకుంటూ వచ్చి నడిపిస్తుండు. అలాగే నేను వాస్తవంగా చెప్పగలుగుతాను, దినమునకు 7 మార్లు దావీదు స్తుతించేవాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164వ వచనంలో దినమునకు దావీదు న్యాయ విధులను బట్టి 7 మార్లు స్తుతించేవాడు. నేను వాస్తవంగా చెప్పగలుగుతాను, 7 మార్లు దేవుడు నాకు స్తుతించడం నేర్పించాడు. 7 మార్లు ఎందుకు స్తుతించడం అంటే 7 దీపాల మధ్యలో సంచరించడానికి. ఆ 7 దీపాల మధ్యలో ఆయన వచ్చి సంచరించాలంటే మన ఇంట్లో ఇన్ని గదులలో ఒక లైట్ లేదు కదా, అనేక లైట్లు ఉన్నాయి, ఒక్కొక్క లైట్ వేస్తూ ఉంటాం. అట్లే మన హృదయంలో యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడు 7 ఆత్మలు గలవాడు అతని మీద నిలబడతాడని చెప్పిన ప్రకారంగా దేవుని యొక్క ఆత్మలను మనం కూడా వెలిగించాలి. అందుకే 7 మార్లు స్తుతించాలి. 122వ కీర్తన చెప్పినట్టుగా ఆయన ఇజ్రాయేలు చేయి స్తోత్రాల మీద నివాసం చేయబోతాడు అన్నాడు. అట్లా నిత్యము నాకు స్తోత్రం నేర్పిస్తుంటే ఇప్పుడు అనేకులకు వెళ్ళి నేను స్తుతించండి నీ ఇంట్లో కూర్చోండి 7 మార్లు స్తుతించు, నిశ్చయంగా ఎరుకు కొట్టకూడనట్టుగా నీ సమస్య అనేది వెళ్ళిపోతుంది, నీ భారం అనేది వెళ్ళిపోతుంది అనేది ఈరోజు అనేకులకు నేను చెప్పేది అది. ఎక్కడో వెళ్ళి ఏం చేయాలని అర్థం కంటే స్తుతించు, ఆ సింహాసనం ఆసీనుడు నీ మీదకి దిగొస్తాడు. కంటి కనబడకపోవచ్చు, కానీ ఆయన కనికరించే దేవుడు, గొప్ప నెమ్మదినివ్వబోతాడని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆత్మస్వరూపుడైన దేవుడు కంటి కనబడకపోయినా మేలు చెబుతాడు. ఇంట్లో కూర్చొని నమ్మకంగా ప్రార్థించు, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగనే ప్రభు ఈ ప్రార్థనల ద్వారా నన్ను వాడుకోవడానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఎంతోమంది, కొంతమంది తెలియకుండానే ఎయిడ్స్తో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, అలాగనే క్యాన్సర్తో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కూడా బాగుపడ్డారు. కొంతమంది నాకు తెలియకుండానే హాస్పిటల్కి వెళ్ళి ఒక బాగలేడని తీసుకొచ్చిండ్రు, నా దగ్గర వచ్చి పండబెట్టారు. మేము కేవలం చేతులు పెట్టి కూడా ప్రార్థన చేస్తలేం, ప్రార్థన మాత్రం చేస్తుంటే తర్వాత ఆయన కూర్చుని మంచిగా చక్కగా ఆరాధిస్తుంటే వాళ్ళు చెప్తుండ్రు, గాంధీ హాస్పిటల్లో చనిపోతే ఆయన తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టామనేసి. గాంధీ హాస్పిటల్లో చనిపోతే మీ ముందు తీసుకొచ్చిండ్రు. ఆ విషయం మీకు తెలియదు? మాకు తెలియకుండా మేము ప్రేయర్ చేస్తున్నాం అంతే. మేము ఆరాధన చేస్తుంటే ఆయన కూర్చొని మంచిగా చక్కగా కూర్చునిపోయింది. సాక్షులుగా ఉన్నారు. ఇట్లా ఒక 5 వరకు జరిగినాయి. మళ్ళీ ఒక అమ్మాయి కూడా తల్లి గర్భంలో బిడ్డ లేదు, చనిపోయింది అనే హాస్పిటల్లో ఇచ్చేసిండ్రు. చనిపోయింది అని అంటే ఆ బిడ్డ చనిపోయే ఉన్నానంటే లేదు, దేవుడు ఆత్మ ఖచ్చితంగా చెప్తున్నాడు బ్రతుకుతుంది, నువ్వు ప్రార్థన చేయండి. విశ్వాసం గల ప్రార్థన దేవుడు రోగిని ముట్టి బాగు చేస్తాడన్నాడు. మీ గురించి తెలిసి చెప్పారు? అవును, చెప్తే లేదు వాళ్ళ ప్రార్థన. ఫస్ట్ చాలా మంది వెళ్తుంటారు, మళ్ళీ వాళ్ళని చెప్పిండ్రు ఆయన పిలుచుకెళ్ళండి ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేపిస్తే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి ఆ బిడ్డ దగ్గర వెళ్ళి మేము ప్రార్థన చేసి వచ్చినాము. తర్వాత మేము ఇంటికి వచ్చినాక వాళ్ళు ఆలోకిస్తుండ్రు, బిడ్డ బ్రతికే ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాగనే ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, ఆయన చేతులు లేకపోయినా అట్లా శవంలాగా తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఆ బిడ్డ బ్రతుకున్నాడు, చక్కగా ఉన్నాడు, కారు నడుపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మంచి సాక్ష్యంగా ఉన్నాడు. దేవుడికి చనిపోతారు అని అనుకున్న స్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఉన్నారు మన దగ్గరనే సజీవంగా వాళ్ళ సేవ కూడా చేస్తుండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగా లేకపోతే మేము ఈ మందిరాలు కట్టడం ఇవన్నీ మా వల్ల కాదు. వాళ్ళు చాలా పని చేసారు, మళ్ళీ తిరిగి చర్చకోకుండా. ఈరోజు దేవుడి కృప నుంచి వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు మందిరంలో పనిచేస్తూ అందరం కలిసి ఈరోజు పరిచర్య మాకు జరుగుతూ ఉంది. గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ మీరు మా గురించి అందరూ మీరు కూడా ప్రార్థన చేస్తుండాలి. ఇంకా చెప్పాలంటే దేవుడు చేసిన మేళ్ళు అనేకంగా ఉన్నాయి, వాటిని నేను ఇంకా చెప్పడానికి నేను లేను, ఇంకా సమయం మనకు సరిపోదు. అనేకంగా దేవుడు అద్భుతాలు చేయించి ఇంకనూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు
అనేక చోట్లలోకి వెళ్ళిపోతున్నాడు, కృపణిచ్చిండు. కొన్ని దేశాలలోకి దేవుడు వెళ్ళడానికి కూడా మార్గం తెరుస్తున్నాడు. ఇంకా రానైన దేవుడు ఇంకా తీసుకొని వెళ్ళబోతున్నాడు. అందుకు కూడా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.